వారంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు, మరో 5 రోజుల్లో కేరళకు, ఆ తర్వాత దేశమంతటా విస్తరణ. రాగల 24 గంటల్లో పలు జిల్లాలకు వర్ష సూచన. వానాకాలం పంట ముందస్తు ధరలు విడుదల. వరికి 2290 నుంచి 2350 అంచనా ధర. పత్తికి 6600 నుండి 7200 ధర పలికే అవకాశం. పసుపు ధర 10500 నుండి 11000 మధ్యన విడుదల చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం. నరేంద్ర మోడీ స్థాయిలో జరిగిన కుట్రలు ఇక్కడ ఫలించలేదు. మోడల్ పాలిటిక్స్ కు కేరళ ఆదర్శం. తెలంగాణలో రాజాను దించేశాం, జనతా సర్కార్ ను ఆవిష్కరించాం. బుక్ రిలీజ్ ఫంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి. మోడీ గెలుపు కోసం రాష్ట్ర బీజేపీ నేతల ప్రచారం. ఇప్పటికే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వారణాసిలో మకాం. సోమవారం వారణాసికి వెళ్లిన ఈటల, డీకే అరుణ. తెలంగాణ వాసికి చిత్రహింసలు. ఉద్యోగం పేరిట మోసపోయిన బాధితుడు. కాపాడాలంటూ సోదరుడికి వాట్సాప్ వీడియో. ప్రభుత్వం చొరవ చూపాలంటూ కుటుంబం వేడుకోలు. బెదిరింపులకు భయపడం. అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శల. కిషన్ రెడ్డి అనుమతితోనే సీఎం ను కలిసాం. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై విచారణ ప్రారంభించాలి. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి. వర్షాకాల ప్రణాళిక సిద్ధం. వర్షాలపై జలమండలి అప్రమత్తం. కీలక నిర్ణయాలు. రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు. ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తయారీ. ఉన్నతాధికారులకు అందజేత. పోస్ట్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు. వచ్చే నెలలో డిజిటల్ భూ సర్వే. పాత రికార్డులకు కొత్త రూపం. ప్రతి డాక్యుమెంట్ కు డిజిటలైజేషన్ భద్రత. కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు. అన్ని ఎస్ఆర్ఓలకు సొంత భవనాలు. కోడ్ ముగిసిన వెంటనే చర్యలు మొదలు. యంత్రాంగానికి ప్రభుత్వం మార్గదర్శకాలు. సైలెంట్ కిల్లర్ టేస్టింగ్ సాల్ట్ పై ఏమాత్రం స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం. వికారాబాద్ జిల్లాలో టేస్టింగ్ సాల్ట్ విచ్చలవిడిగా వాడుతున్నట్లు సమాచారం. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జాడే కరువైందని స్థానికుల ఆరోపణ. నేరాలకు పాల్పడితే చట్టపరమైన కేసులు, శిక్షలు తప్పవు. హత్య కేసులు ఛేదించిన సూర్యాపేట పోలీసులు. 5గురు అరెస్టు, రిమాండ్కు తరలింపు. మీడియా సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్న ప్రముఖులు. సూర్యాపేట పోలింగ్ కేంద్రంలో మొదటి ఓటు వేసిన జగదీష్ రెడ్డి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు వేసిన పటేల్ రమేష్ రెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్. సూర్యాపేట జిల్లాలో 73.17% ఓట్లు నమోదు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు. వినియోగదారులకు పెట్రోల్ పంపు వారు నాణ్యమైన కొలతలతో పెట్రోల్ అందించాలి. మహబూబ్ నగర్ పట్టణంలో పెట్రోల్ పంపులపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు. విద్యను వ్యాపారంగా మార్చి దోపిడీ. సామాన్యులకు అందుబాటులో లేకుండా విద్యారంగం. ప్రస్తుత విద్యా విధానంపై ఉమ్మడి పోరాటం చేయాలి. మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫ్లో లీడర్ విటపు బాలసుబ్రహ్మణ్యం. హైటెన్షన్ విద్యుత్ స్తంభంతో టెన్షన్. రేపో మాపో విరిగి పడేటట్టు ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం. కార్పొరేటర్, ఎమ్మెల్యేలు మా సమస్యలు పరిష్కరించాలంటూ వేడుకుంటున్న కాలనీవాసు. బాలుడి మృతి మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. రేకుల షెడ్ కూలడంతో మృతి చెందిన సమద్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఎమ్మెల్యే గాంధీ. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ముగింపు ఉత్సవాలు. గన్పరా నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు ర్యాలీ. పార్టీ జెండా, జాతీయ జెండాలను ఎగురవేస్తూ ముగింపు ఉత్సవాల హేళ. లైసెన్స్ కలిగిన వ్యాపారుల వద్దనే విత్తనాలు కొనాలి. వ్యవసాయ అధికారి బాలరెడ్డి. విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన కార్యక్రమం. సంఘం మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పట్టభద్రులు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్న గ్రాడ్యుయేట్. ఏపీలోనూ ఎన్డీఏ పాలన ఏర్పాటు. వచ్చేది మళ్లీ మోడీ ప్రభుత్వమే. ఎండాకాలం ఎన్నికలకు ఇక ముగింపు పలుకుతాం. జమిలి ఎన్నికలతో వరుస ఎన్నికలకు స్వస్తి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. ట్యాంక్ బండ్ పై కార్నివాల్. ధూమ్ధామ్ గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. ఫుడ్ కోర్టులు, లేజర్ షోలు, హస్తకళ ప్రదర్శనలు. అధికారులకు ఆదేశాలిచ్చిన సీఎస్ శాంతికుమారి. రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా చిహ్నం. తీరం దాటిన రెమాల్ తుఫాన్. విరిగిపడ్డ స్తంభాలు, నిలిచిన విద్యుత్. నీట మునిగిన అనేక ప్రాంతాలు. సహాయక చర్యలో నిమగ్నమైన విపత్తు నిర్వహణ బృందాలు. మాజీ మంత్రి ఏర్నేని సీతాదేవి కన్నుమూత. గుండెపోటుతో మృతి. సంతాపం తెలిపిన చంద్రబాబు తదితరులు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు. ముగిసిన పట్టభద్రుల పోలింగ్. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన గ్రాడ్యుయేట్లు. 4 గంటల వరకు క్యూలో ఉన్న వారికి అవకాశం. జూన్ 5న గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. 2000 మంది సజీవ సమాధి. 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విరిగిపడ్డ కొండ చర్యలు. ఐక్యరాజ్య సమితికి తెలిపిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం. నిండా ముచ్చడం ఫ్రీ లాంచింగ్ పేరుతో 400 ఫ్లాట్ల బుకింగ్. 25 ఎకరాల్లో యథేచ్ఛగా వెంచర్ నిర్మాణం. అక్రమార్కులకు అధికారుల అండ.
వెంచర్ పామెన గ్రామం చేవెళ్ల అంటూ బురడి. హెచ్ఎండిఏ, డిటిసిపి రేరా అనుమతులు జారీ లేదు.